అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. నిన్న పార్టీలో గ్రీన్ టీ ఎక్కువ తాగేసామండి మేము. సో ఇప్పుడే లెగిసాం. ఇంకా క్విన్నీ అయితే ఇంకా పడుకునే ఉంది, ఇంకా లెగలేదు. సో ఈ వీడియో వచ్చేసి అసలు మామూలుగా అంటే క్విన్నీతో పాటు ఏం చేశాను అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సరదాగా తనతో పాటు అంటే తనకి నేను ఇలా వీడియోలు యూట్యూబ్లో పెడుతున్నానని చెప్పకుండా నాకు నేనుగా కొన్ని వీడియోలు చేసి అంటే తను లైఫ్ అదే ఎలా చేస్తుంది ఏంటని చెప్పేసి ఒక వీడియోలు చేసి ఇందులో అప్లోడ్ చేశాను అనమాట. అప్లోడ్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను సరదాగా. ఎందుకంటే ఒక సన్నగా ఉంటుంది తనేమో లావుగా ఉండదు. కాకపోతే ఏంటంటే అది కూడా దగ్గుతుంది చూడండి, ఇప్పుడే లేచినట్టుంది. అయితే సన్నగా ఉంటుంది, లావుగా ఉండదు. కానీ తినే తిండి ఉండొచ్చండి, లావుగా ఉన్న వాళ్ళు కూడా తినలేనమాట. దిష్టి పెట్టేస్తా అనిపిస్తుంది నాకైతే నిజంగా. భలే తింటుందండి నిజంగా. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కనీసం 5 to 6 times తింటుందండి. ఫుడ్ మాత్రం తింటానే ఉంటుంది, ఏదో తింటానే ఉంటుంది. అదైన తర్వాత ఇది తినాలి, ఇది అయిన తర్వాత అది తినాలి అంతే. లేదంటే వర్క్కి వెళ్తుంది, వర్క్ లేదంటే తినడం ట్రావెలింగ్ అంతే. దానికి ఇదే రొటీన్ అనమాట. సరదాగా చూపిద్దామని చెప్పేసి వీడియో చేశాను. సో లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకండి. అదేనండి, తను ఎంత తిన్నా కానీ ఫిట్నెస్ మాత్రం అలాగే మెయింటైన్ చేస్తుందండి. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మాత్రం ఖచ్చితంగా జిమ్కి రావాలి. మేము ఇప్పుడు మా టైం వచ్చేసి 5:40 అవుతుంది ఎర్లీ మార్నింగ్. జిమ్కి వచ్చి ఇంకా జనాలు కూడా ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇంకా తన జిమ్ ఇంకా స్టార్ట్ చేసింది, నేను ఇంకా స్టార్ట్ చేశాను. సో మీ ఇద్దరం జిమ్ చేసిన తర్వాత అప్పుడు తినడానికి వెళ్తాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ చేసి ఫుల్గా స్వెట్ ఎక్కేసిన తర్వాత మేము స్నానం చేసి ఆ తర్వాత మేము ఇంకా మొదలెడతాం మా జర్నీ, ఫుడ్ జర్నీ. సో ఏంటంటే ఫస్ట్ అయితే జిమ్ మాత్రం కరెక్ట్గా చేస్తాను. ఏదో ప్రతిరోజు చేస్తుందండి, అసలు వదలదు, జిమ్ మాత్రం వదలదు. టైం చూసుకుంది. ఇప్పుడు మొదలెట్టింది జర్నీ. ఎక్కడ తీసుకెళ్తుందో కూడా తెలియదు నాకు. ఎక్కడో ఏదో బాగుందంట ప్లేసు, టెంట్ దగ్గర అంట, వాటర్ ఫాల్స్ అంట, మళ్ళీ తిందాం అంటుంది. ఓకే, నేనేం మాట్లాడలేదు, తనకి చెప్పను కూడా చెప్పలేదు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఈరోజు సరదాగా తీస్తానికే చూపిస్తాను. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి, దూరంగా టెంట్లలాగా ఇక్కడమాట. మేము ఇప్పుడు ఆ పక్కన హట్లో ఉంది చూడండి, అక్కడికి వెళ్ళాలి మేము. అది మేము బుక్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న టెంట్లు మాట పక్కన కూడా. ఇవేంటంటే కావాల్సినప్పుడల్లా ఎవరైనా జనాలు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఏమంటారంటే మన ఇండియాలో ఏదో ఫారెస్ట్ క్యాంపులు ఉంటాయి చూడండి, ఆ టైప్లో మాట. అదిగోండి ఆ లోపల ఆల్రెడీ టెంట్లు అన్నీ ప్రిపేర్ ఉన్నాయి. అక్కడికి జస్ట్ వచ్చి మనం బుక్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా వాళ్ళు నైట్ కూడా ఉండొచ్చు మాట. ఇక్కడ అది చూపిస్తున్నాడు, నైట్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి. అదిగోండి లోపల చూడండి, మనకి కావాల్సిన విధంగా టెంట్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని రౌండ్, కొన్ని ఫ్లాటు, మరి చిన్నగా పెద్దవి అండి టెంట్లు యాక్చువల్లీ, కానీ దూరం నుంచి వస్తున్నాం. సో మనం అయితే ఇక్కడికి వస్తాం, ఈ ప్లేస్ బుక్ చేసుకున్నాం. అదేంటి వాళ్ళ అక్క, ప్రతిసారి వాళ్ళ అక్క కూతురు అంటామని చూడండి. అదే పక్కన నుంచి చూడండి, తనే అనమాట వాళ్ళ అక్క. చూడండి వాళ్ళ అక్క తన వాళ్ళ కూతురు మాట. ఇదిగోండి మొదలెట్టేసాం. ఫస్ట్ చీకులతో మొదలెట్టాం. నాకైతే మటను ఒడ్డు పెడుతుంది పాపం. అదిగోండి చేస్తుంది చూడండి మటను. ఇది చికెన్ వింగ్స్, ఆ పక్కన మటను. అబ్బా సూపర్, ఎంత ఆనందం చూడండి అసలు. నిజంగా అసలు ఫుడ్ గురించి ఎంత ఆనందపడుతుంది అంటే మామూలుగా కాదు. అసలు ఇండియాలో కూడా ఇలాంటివి అమ్ముతారు కానీ, చీకులు అమ్ముతారు కదా ఇండియాలో, ఆ టైప్లో మాట. కానీ చుట్టూ చూడండి అసలు భలే ఉంది కదా. ఇక్కడికి వచ్చి తినడం అయితే మాత్రం సూపర్ అండి అసలు. ఈ ఏరియాకి నేను ఇంకోసారి వీడియో తీస్తానండి, ఎందుకంటే నేను అనుకోలేదు ఈ ఏరియాకి వచ్చి తీస్తానని చెప్పేసి. సో మామూలుగా వీడియో తీస్తాను. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇంకో వీడియో తీస్తాను. ఆ పక్కన ఉన్న ఆవిడేమో వాళ్ళ అక్క మాట, ఈ పక్కన వాళ్ళ కూతురు మాట. వీళ్ళతోనే ఎక్కువ, వాళ్ళ కూతురుని ఎక్కువ మాతో ఇచ్చి పంపిస్తూ ఉంటుంది. సో అదిగోండి తింటా రెడీ అవుతున్నాం. ఇంకా పొద్దున్న ఫుడ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం హంటింగ్ చూడండి ఎలా వెతుకుతుందో చూడండి, ఎక్కడ ఏం బాగుంటాయో ఎక్కడ ఏం ఉంటాయని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటికి వెళ్ళి ఏదైనా తినాలన్నారు. సో ఏం తిందామంటే బయటకు వచ్చామనికి, వచ్చిన తర్వాత చూడండి ఇక లోపల ఏయో కొనేసింది, ఏదో వండేస్తానని చెప్పేసి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇంకా పీతలు కొందందో నిజంగా. ఈ మార్కెట్కి వచ్చాం. మార్కెట్ ఇక్కడ పీతలు బాగుంటాయి అన్నమాట. దానికి పీతలు అంటే మహా ఇష్టం. ఫస్ట్ వచ్చి రొయ్యలు, ఇవ్వండి పీతలు. ఆ పీతలు తీసేసుకుంది, రొయ్యలు తీసేసుకుంది. ఇంకా మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసింది ఇంకా జర్నీ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళ ఇంట్లో ఈరోజు కుకింగ్ చేస్తాం. కుకింగ్ చేసిన తర్వాత తినేయడం. నేను ఎక్కువ చూపించట్లేదు ఈరోజు వీడియోలో. ఏంటంటే మామూలుగా తన డైలీ రొటీన్ సరదా చూపిద్దామని చెప్పేసి చేసిన వీడియో అది. సో ఎక్కువ మేము తింటాం అవి చూపించకుండా తన రొటీన్ ఎలా చేస్తుందని చెప్పేసి ఎక్కువ చూపిస్తున్నాను మీకు. ఇదే అండి, ఇక్కడే వాళ్ళ రూమ్ ఉండేది, 17th floor లో ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడు ఎక్కడికి వచ్చినా కానీ ఇక పార్కింగ్ గురించి చాలా ఇబ్బంది అండి. చూడండి కార్లు ఎలా పట్టేస్తారు, ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. సో పార్కింగ్ గురించి చాలా ఇబ్బంది పడతాం. మేమైతే ఒక పార్కింగ్ ప్లేస్ కొనుక్కున్నాం అన్నమాట. ఇదిగోండి పీతలు అయితే పెడుతుంది అందులో. ఆ పీతలను పెట్టి ఉడికిచ్చి ఇంకా పీతలు తినేసింది అన్నమాట.
ఇంకా అది అయిపోయిందండి. అది అయిపోగానే నెక్స్ట్ ఈవినింగ్కి మీకు నిజంగా షాక్ అయి ఉంటుంది. మీరు ఈవినింగ్కి అంటే ఈవినింగ్కి ప్రీ ఈవినింగ్ అని చెప్పాలన్నమాట. ఇంకా వెజిటేబుల్స్ తీసుకుంటుంది. ఇంకా అదండి ఇందాక పీతలు తిన్నాం, ఫుల్గా ఉంది కడుపులో. ఇప్పుడు ఇంకా మళ్ళీ వెజిటేబుల్స్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఫ్రూట్స్, ఇంకా ఎక్స్ట్రా ఫ్రూట్స్ కూడా కొనుక్కుంటున్నాం. అసలు మర్చిపోతుంది నాకు. తనతో ఒక రోజు ఉంటే అండి, నేను ఒక రోజు చేసిన జిమ్ అంతా అలా కరిగిపోద్ది అన్నమాట. మళ్ళీ లావ్ అయిపోతాను, అలా ఉంటుంది తనతోటి. అసలు ఇక్కడ చూస్తే ఈ మార్కెట్లో వచ్చేసి ఇంకా ఎక్కువ ఈ మార్కెట్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది అన్నమాట. సో అంత మాట ఇక్కడికి వచ్చి కొనుక్కుంటూ ఉంటుంది. అది ఎవడో వండేస్తున్నాడు కూడా పక్కన, సరిపోయింది నిజంగా. సో అదే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో చోటకి జర్నీ. అసలు పిచ్చెక్కేస్తుంది నాకైతే. అది తిన్న తర్వాత ఇది తిన్న తర్వాత ఇది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? ఇటాలియన్ రెస్టారెంట్. అంటే అన్నీ తినేసిన తర్వాత ఒకసారి ఇటాలియన్ రెస్టారెంట్కు అడుగెట్టేసాం అన్నమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. అదే 6 o'clock అన్నమాట. ఇప్పుడు రెస్టారెంట్ టైము. ఇటాలియన్ రెస్టారెంట్ చాలా ఇష్టం అన్నమాట తనకి. మేము ఇక్కడికి వచ్చి ఎప్పుడూ తింటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ జెంజోలో వన్ ఆఫ్ ద బెస్ట్ మాట ఈ ఇటాలియన్ రెస్టారెంట్స్. ఇక్కడ చాలా బాగుంటాయి, మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి ఎక్కడ సిబిడి దగ్గర ఉంటుంది అన్నమాట. మాకు సిబిడి అనే ఏరియా ఉంటుంది, ఆ ఏరియా దగ్గర ఉంటుంది. ఇవేమేంటో కూడా తెలియట్లేదని ఆ సూప్ ఏదో తాగుతుంది. అదిగోండి అలా తాగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, బాగుందంట. ఇవ్వండి ఇవేవో ఉన్నాయి. కేకుల మీద వచ్చేసి ఏదో మటన్ వేసారు, ఏమేంటో అండి. అసలు ఈ తింతో పాటు ఉన్నప్పుడు నేను నేర్చుకున్న ఫుడ్స్ అదే తిన్న ఫుడ్స్ అండి మామూలుగా కదా అసలు. ఇదిగోండి రెస్టారెంట్ అన్నమాట. ఇది ఈ రెస్టారెంట్లో వచ్చి తింటూ ఉంటాం మేము ఎక్కువ. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు వచ్చేయచ్చు. అసలు మామూలుగా కదా. ఇది సిటీ మాల్ అనే ఒకటి ఉంటుందండి. సిటీ మాల్ అని చెప్పేసి ఒక వాండా ప్లాజా లాగా ఒక సిటీ మాల్ అన్నమాట. అందులో ఉంటుంది సిటీ ఆన్ అని అందులో ఉంటుంది అన్నమాట ఈ రెస్టారెంట్. ఇది కొంచెం చూడండి, పైన ఏమో చికెన్ అండి, దానిపైన కిందేమో బ్రెడ్, పైన అది. ఈ మూడు కలిపి ఇచ్చేసి ఎంత 48 ఏళ్ళంట ఒక పీస్. దేవుడా, ఒక్క పీస్ 48 ఏళ్ళు. ఎలా ఉంటుందో చూడండి. 48 ఏళ్ళు తిని చూద్దామండి. అమ్మో బాగానే ఉందండి. కాకపోతే 48 ఏళ్ళు దీనికి ఎందుకు పెట్టాలా అనిపిస్తుంది. ఎందుకంటే రొట్టె మొక్క కాకపోతే బాగానే ఉంది. కానీ ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు. ఎవరికైనా నీకు పేరు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఇంకా అది అయిపోయిన తర్వాత పిజ్జా ఒకటి. నేను ఆల్రెడీ ఫుల్ అయిపోయినా బాబు అంటే మళ్ళీ ఇప్పుడు పిజ్జా. ఇగో చూడండి ఎంత హ్యాపీగా తింటుందా. అసలు తనకు మాత్రం ఫుల్ అనేది తెలియదు అన్నమాట. నాకైతే ఎలా తినాలరా బాబు దీన్ని, ఇంకా నా పరిస్థితి అవ్వట్లేదు. ఇంకా ఎందుకంటే ఒక్కటి తిన్నాను అనమాట. ఇంకా పీస్ ఇంకా నేను తినలేక ఒక్కటి తిన్నాను. ఇంకా ఎందుకంటే ఏం తింటామండి బాబు పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా. మనమైతే 3 సార్లు తింటాం, చాలా ఎక్కువ మనకి. అసలు మా మమ్మీ అయితే ఇంట్లో ఉన్నప్పుడు అయితే తిను అనేది అసలు తినేవాడిని కాదు. కానీ బయటకు వచ్చేసరికి ఇంకెలాగా అంత మాట తింటారు. ఇంట్లో ఫుడ్ అయితే మాత్రం బాగా మిస్ అవుతున్నాయండి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, నాకు ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి పప్పు అండి. నిజంగా పప్పు ఆవకాయ అది మాత్రం బాగా మిస్ అవుతున్నాను యాక్చువల్లీ. ఇప్పుడు చూడండి అసలు అది కూడా ఫుల్గా తింటుంది, మామూలుగా కాదు. నాకైతే మాత్రం కడుపు నిండిపోయిందండి. కానీ పిజ్జా ఎవడని ఎలా తింటాడా అని చెప్పేసి నాకు ఒకే ఓ డౌట్. ఎందుకంటే చైనాలో పిజ్జాని ఇలాగే తింటారండి. పిజ్జాను కూడా ఫోర్కు స్పూన్తో కట్ చేసి తింటాం ఏంటారా బాబు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మనమైతే సింపుల్గా హ్యాండ్తో తింటాం పిజ్జా. ఆఖరికి యూఎస్లో కూడా హ్యాండ్తోనే తింటారు కదండి నాకు తెలిసినంత వరకు. కానీ వీళ్ళు మాత్రం దాన్ని కూడా ఆ పిజ్జాను కూడా ఇలా తింటారు. ఓకే అది అయిపోయిందిరా బాబు అనుకుంటే పక్కన ఉన్న కొరియన్ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఇది ఈవినింగ్ అండి 10 o'clock. పక్కన ఉన్న కొరియన్ రెస్టారెంట్కి వచ్చాం. అక్కడ ఏదో ఫుడ్ ఆర్డర్ ఇచ్చింది. దాన్ని అంట కలపాలంట, స్పూన్తో కలపాలి. చూడండి అమ్మ బాబోయ్, ఇది నిజంగా తిండి రాక్షసండి. నిజంగా చెప్తున్నాను, అసలు ఫుడ్ లేదంటే మాకు అస్సలు భరించదు. ఒకరోజు అండి ఈవినింగ్ నాకు నైట్ కాల్ చేసింది. అది చూడండి ఈవినింగ్ నైట్ కాల్ చేసింది అన్నమాట. ఎప్పుడు అంటే 1 or 2 ఆ టైంకి నైట్ టైం కాల్ చేసింది. కాల్ చేసి నాకు ఆకలిస్తుంది అంది. ఇప్పుడు ఆకలి అంటే బాబు మార్నింగ్ వెళ్తాడు, ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా అంది. నేను ఏమనుకున్నానంటే సరదాగా అంటుందేమో అనుకుని నేను ఇంకా కాల్ కట్ చేశాను. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత ఏడ్చేసింది బాబు, నిజంగా ఏడ్చేసింది కాల్ చేసి. నాకు ఆకలి అవుతుంది అంత మాట. అంటే ఫుడ్ కంటే చాలా పొజెస్డ్ మాట ఫుడ్ అంటే. సో చూడండి ఇప్పటికి ఇది 4వ సారి మాట మేము తింటాం ఈరోజు. నాకైతే కడుపు పగిలిపోతుంది అసలు. ఇంకా తనేమంటుంది అంటే చిన్న చిన్న ఫుడ్స్ మనం షేర్ చేసుకుంటే తగ్గిపోద్ది, ప్రాబ్లం ఏముంటుంది అంటది. ఎంత షేర్ చేస్తామండి బాబు, ఇది 4వ సారే బాబు తింటాం ఫుడ్ ఈరోజు. మీకు తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. నిన్నైతే ఫుల్గా పార్టీ అయిన తర్వాత ఇంకా లెగలేదు, పక్కన దగ్గుతుంది తప్ప లెగటం మాత్రం లెగలేదండి. మంచం మీద ఉంది ఇంక ఇప్పుడు కూడా. సో మీరు ఏమనిపిస్తుందండి ఇది చూడండి. అబ్బా
ఓకే నచ్చిందంట. ఇంకేముంది, ఇంకో పట్టు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఏదో చికెన్ పీసులు ఏవో ఆర్డర్ ఇచ్చింది. ఏదో చికెన్ పకోడీ అనుకోండి, ఇంకా చికెన్ నగ్గెట్స్ ఆర్డర్ ఇచ్చింది. ఇంకా వాటిని కూడా తింటాం మాట. ఇంకా ఒక్కొక్కటి మీరే చూడండి అసలు ఎలా తింటుందో. అసలు తను అంటే అంత తింటం చూస్తుంటే అసలు ముచ్చటేస్తుంది యాక్చువల్లీ. ఒక అమ్మాయి ఎలా తింటుంది అని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది తనతో వచ్చినప్పుడు. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారండి, బయటికి వెళ్తే ఏదైనా తినమంటే అమ్మో నాకు ఫ్యాట్ వచ్చేది, ఫ్యాట్ లెవెల్ తక్కువ ఉందా, ఇందులో అది ఉందా, అందులో ఇది ఉందా అని చెప్పేసి అడుగుతారు. కానీ తిన మాత్రం అబ్బా ఫుల్గా లాగేస్తుందండి. ఇంకా అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వెళ్ళే టైంలో బ్రెడ్ పీసులు కొరికెళ్తుందండి. అంటే మధ్యలో ఎప్పుడైనా నిద్ర లేస్తే తినడానికి వెళ్తాం. అమ్మా అదండి మెయింటెనెన్స్ అంటే. ఇప్పుడు ఒకటి బాగా అర్థమైందండి, మనం ఫుల్గా ఎక్సర్సైజ్ అన్నీ కరెక్ట్గా చేస్తే మనం ఎంత తిన్నా లావు అవ్వమాట. సో ఈ లెసన్ నేర్చుకోండి అమ్మాయిలు. ఎవరన్నా తినేవాళ్ళు ఉంటే పర్ఫెక్ట్గా తినండి. ఈరోజు తన తిండి మీరే చూసారు అసలు యాక్చువల్లీ. కానీ తన మాత్రం మెయింటెనెన్స్ మాత్రం సూపర్ చేస్తుంది. సో డైటింగ్లు మానేసి ఫుల్గా తినేసి ఫుల్గా ఎక్సర్సైజ్ చేసుకో నాకు చేసినంత వరకు. ఎందుకంటే తన దగ్గర నేను నేర్చుకుంది ఇదే, నేను కూడా అదే చేస్తున్నాను. సో ఈ కామెంట్ గురించి ఈ వీడియో గురించి మీ కామెంట్స్ ఖచ్చితంగా నాకు కింద చెప్పండి. ఈ బ్రెడ్స్ వచ్చేసి చాలా ఫేమస్ మాట ఇక్కడ. ఈ బ్రెడ్స్ గురించి ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ప్రతి దానికి చరిత్రలు ఉంటాయి రెండు చైనాలో. అలాగే దీనికి కూడా ఒకటి ఉంది బ్రెడ్ ప్లేస్కి. ఖచ్చితంగా చేస్తాను. సో మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్స్ అయితే చెప్పండి. అబ్బా కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించారు, అందరూ స్టూడెంట్స్ ఉంటారన్నమాట. ఇది ఒక స్పెషల్ అండి. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ బ్రెడ్లన్నీ ఎందుకు కొంటుందంటే ఇక ఈవినింగ్ మాట. ఇంకా నైట్ టైము తనకి నిద్రలో లేసే అలవాటు ఉంటుంది. సో లేచినప్పుడు ఏదైనా తినేయాలన్నమాట. సో దాని గురించి ఈ బ్రెడ్ ప్యాకింగ్ భలే చేస్తుంది తను నిజంగా. ఎరుగొచ్చి చేసి వెళ్తూ ఉంటుంది మాట. తను నాకు ఇప్పుడే చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆ ప్యాకింగ్ చేస్తాను అమ్మాయి వచ్చేసి తనకి వరుసకి సిస్టర్ అవుద్దంట. అది కొన్ని ఇచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఈరోజు ఇది అయిపోయిన తర్వాత ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంక పడుకోవడం తప్ప ఏమీ చేయలేమన్నమాట. ఫుల్గా కడుపు నిండిపోయింది. అందరికీ వీడియో నచ్చిందని ఆశిస్తున్నానండి. తనకి ఈ మధ్య చాలా బిజీగా ఉంటుంది. ఏంటంటే టైం దొరికినప్పుడు మాత్రం ఇంకా అంతే మాట. ఇంకా ఇలా పడిపోయి ఇంకా రాక్షసిలా తినేస్తుంది అన్నమాట. మళ్ళీ ఇంకా వర్క్ స్టార్ట్ అయిందంటే వర్క్ మీద ఉంటుంది తన మైండ్ అంతా. సో ఈరోజుకి ఇదే వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకో కొత్త అడ్వెంచర్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.